హలో, సుధాతో కాసేపు. ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంతో పాటు వర్షాలు వచ్చేసాయి. వర్షాలతో పాటు గోరంటాకులు వచ్చాయి. గోరంటాకుతో పాటు బోనాలు కూడా వచ్చాయి. మన తెలంగాణ రాష్ట్రంలో బోనాల జాతర చాలా ఉంటుంది. ఇంకా జంట నగరాలలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బోనాలు 3-4 నెలల ముందుంచే గుళ్ళన్నిటినీ కలర్స్ వేసి చక్కగా రంగురంగుల లైట్లతోటి అలంకరించి కన్నుల పండుగగా చేస్తారు. కొందరు ఆషాఢ మాసంలో చేస్తారు ఈ బోనాలు, కొందరు శ్రావణ మాసంలో చేస్తారు. వాళ్ళ వీలును బట్టి వాళ్ళ పద్ధతులను బట్టి ఈ బోనాలు చేస్తారు. ఇంకా మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాలని ముఖ్యంగా గ్రామ దేవతలని కొలుస్తారు. గ్రామ దేవతలు అంటే ఊరి పొలిమేర్లలో ఊర్లలో ఉండే అమ్మవార్లు. ఈ అమ్మవారంటే మన జగన్మాత సృష్టించిన అమ్మవార్లే. ఆమె అంశలే వీళ్ళందరూ. కాకపోతే జగన్మాత సర్వవ్యాప్తి, ఆమె రక్షణ చేస్తే వీళ్ళు మాత్రము ఎక్కడ స్థాపిస్తారో ఆ మేర వరకే వీళ్ళు వాళ్ళ ప్రభావాన్ని చూపించి అంతవరకే కాపాడుతారు. ఎల్లలలో ఉండే అమ్మ ఎల్లమ్మ తల్లి అంటే ఆ ఊరి ఎల్లల వరకు ఆమె ప్రభావం ఉంటుంది. ఆ ఎల్లలను దాటి దుష్ట శక్తులను రాకుండా, అంటువ్యాధులు రాకుండా ఎల్లమ్మ తల్లి చూస్తుంది. తర్వాత పోలేరమ్మ అంతే, పోలేరమ్మ తల్లి కూడా అంతే. అలా పేర్లతోటి ఎల్లమ్మ తల్లి, పోలేరమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, తిరునాళ్ళమ్మ, ఇట్లా ఎన్నో పేర్లతోటి గ్రామ దేవతలు ఉన్నారు మనకి. ఇది వచ్చేసి మామూలుగా దేవి భాగవతం ప్రకారం అయితే ఆ కాలంలో, పాతకాలంలో ఎవ్వరూ తీర్థయాత్రలు చేసి అమ్మవాళ్ళని దర్శనం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు కొందరు పెద్దలు, పూజారులు కలిసి ఈ గ్రామ దేవతలని 101 మంది ఆ 108 మందిని స్థాపన చేశారంట. తర్వాత ఈ గ్రామ దేవతలని ఎవరి ఊరుని బట్టి వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళకు అనుగుణమైన పేర్లతోటి, సూరమ్మ అని, పున్నమ్మ అని అలాంటి పేర్లతోటి కూడా వాళ్ళు స్థాపించుకొని అమ్మవారి నుంచి రక్షణ పొందుతూ వచ్చారు. ఆ అమ్మవారికే కృతజ్ఞతగా సంవత్సరానికి ఒకసారి ఈ బోనాలు జరుపుతారు. ప్లస్ అలా కాకుండా మొక్కుకొని మధ్యలో కూడా కొలుపులని, బోనాలని కూడా వాళ్ళు జరుపుకుంటారు. ఎవరైనా కొందరు తప్పకుండా ఈ గుళ్ళకి ఆదివారము, గురువారము, మంగళవారం అలా వెళ్ళి వస్తూనే ఉంటారు. మామూలుగా మన సిటీలో కూడా, కాలనీలలో కూడా చిన్న గుళ్ళు కట్టి ఆ గుళ్ళల్లో చిన్న అమ్మవారిని పెట్టి ఆ ఎదురుగా ఒక చిన్న రాయిని పెడతారు. ఆ రాయి వచ్చేసి ఈయన మనకి అమ్మవారి ఊరేగింపుల్లో కనిపిస్తారు కదా, కొరడాతో కట్టుకుంటూ పోతరాజు అనమాట. ఇతను ఈ అక్కా చెల్లెళ్ళకి ముద్దుల తమ్ముడంట. ఇతన్ని అక్కా చెల్లెళ్ళు ఏమి పని చేసి అనిచ్చేవాళ్ళు కాదంట, ముద్దుగా చూసుకునేవాళ్ళంట. కాకపోతే ఈ పోతరాజు మాత్రము ఆ అక్కా చెల్లెళ్ళ సంరక్షణ చేసేవాడంట. అందుకని ఏమి పని చేయకుండా ఉండేవాడు. కాబట్టి మనకు ఒక నానుడు ఉంది, తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అని అంటారు. అలా ఒక కథ చెప్తారు మనకి. ఇంక ఈ అమ్మవార్లకు వచ్చేసి ఈ అమ్మవార్ల అంశ, అమ్మవారి జగన్మాత అంశ నుంచి ఉద్భవించిన వాళ్ళే వీళ్ళందరూ. తప్పకుండా మనము వీలున్నప్పుడల్లా ఈ గ్రామ దేవతలను కూడా దర్శనం చేసుకోవాలి. ఇంక ఈ గ్రామ దేవతలకి నైవేద్యము, ఫస్ట్ నైవేద్యము, తర్వాత భోజనము, అదే మాండలికంతో బోనాలు అయ్యింది. వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి కొందరు పెరుగన్నము, కొందరు వచ్చేసి పచ్చటన్నము అలా కుండలల్లో కానీ చిన్న రాగి బిందెలలో కానీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా సాక అనేసి పుల్లటి మజ్జిగ, ఆ పుల్లటి మజ్జిగని ఇప్పుడు మనము డబ్బులు పెట్టి కొనుక్కొని మరీ అన్నము వేసుకొని రాత్రిపూట నానబెట్టేసి తింటున్నాము. ఆ పుల్లటి మజ్జిగ, పుల్లటి కల్లుని అమ్మకి సాకగా సమర్పిస్తారు. అవన్నీ మనకి ఇప్పుడు ఎంతో ఉపయోగపడేవే. ఇప్పుడు మనకి ఆ పుల్లటి మజ్జిగ గురించి మనకి ఇప్పుడు విలువ తెలుస్తుంది. అప్పుడే వాళ్ళు అవన్నీ తాగారు, తిన్నారు, అవే అమ్మవారికి సమర్పించారు. అలా అమ్మవారిని పూజలు చేశారు. వీళ్ళందరూ అన్నము తీసుకెళ్ళి ఆ అన్నాన్ని అక్కడ రాశిగా పోస్తారు. అలా రాశిగా పోస్తే ఊర్లో ఉన్న క్రిమికీటకాలన్నీ ఆ అన్నం ఆకర్షిస్తుందంట. అప్పుడు ఆ క్రిమికీటకాలన్నీ పోయి అన్నం మీద వాలితే అది అన్నంకి అంటుకుంటాయి కదా, వాటితో అవి చచ్చిపోతాయి. అవి ఇంకా మన జోలికి రావు అని
ఒక నమ్మకం. అందుకని అన్నాన్ని రాశిగా పోస్తారు. ఇంకా కొందరు బలులు అది తప్పు అని చెప్పలేము. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని బట్టి, వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు బలులిస్తారు. అది వాళ్ళ నమ్మకము. అందులో అమ్మవారు రాజసగుణంతో తమో గుణంతో ఉంటారు కాబట్టి ఈ అమ్మవారికి అలాంటి నైవేద్యాలు కూడా పెడతారనమాట. బోనాలు అనేసి అలా కాకుండా మనము మధ్య మధ్యలో తప్పకుండా ఈ అమ్మవార్లని దర్శనం చేసుకోవాలి. మన కాలనీలలో, చౌరస్తాలలో ప్రతి చోట అమ్మవార్లు ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఎల్లలను కాచే తల్లి ఎల్లమ్మ, తర్వాత పొలిమేరలను కాచి పోలేరమ్మ, కట్టవైపు కాచే తల్లి కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, పేరంటాళ్ళమ్మ, అలా ఎంతోమంది అమ్మవార్లని దర్శనం చేసుకుందాము.